ఇప్పుడే ఆడాలి గాంధీ రాపు ఆడప్పుడు ఆటగా జీవితం ఊళ్ళో కూడా వెళ్ళిపోతారు ఉప్పు వాడి చెత్త ఊళ్ళో అసలే అడగాలంటారు అయ్యా ఎవరు కాళ్ళకెళ్ళు బస్టాండ్లకు కొని మీటింగ్ పెడతారా కడగంగా చేతులకు ఏలుసిపోవచ్చు కాళ్ళకు ఏలుసిపోవచ్చు రోజుల పోటీ ఎండకాలం అనక మాగిన అనక రాసి కడుకుంటున్నానే పడుతుంది కడగంగా నీ కాళ్ళు కట్టి అనుకుంటానా అయ్యా మనిషి ఆయన భార్య ఆయన కాలు కడగలేదు పిల్ల ఆయన పూర్వజనుడు ఏం పాపం చేసిండో ఆడబిడ్డని తిట్టిండో అచ్చవాడిని కొట్టిండో ఆయన కచ్చింది కుడి పుష్టాలు పెద్దరు అన్నారమ్మా అప్పుడే సుందర సినిమారాజు భార్య కాలు కోరికాసి కంటే రేపులక కళ్ళ చూస్తే సిలికలాటమకం చిన్నవేంది ముసలాటమకం అలిపోయింది కాలు కొట్టం మామిడిలో కడ చిన్నవేంది మండలేది మామిడిలో మనసు చిన్నవాయనమ్మా అందుకే అన్నారు తల్లులారా భార్య అంటే ఒక కనుగుడ్డు లాంటిది భర్త అంటే ఒక కంటి రేపు లాంటి వాడు భార్య కష్టం వస్తే భర్తకు కష్టం వస్తే భార్య అన్నారమ్మా భార్య భర్తలు ఒకటే ఇతర బ్రహ్మలోకం ఒకటే అన్నారు సత్యమ పురుషులు ఒకటే ఇతర స్వర్గలోకం ఒకటి అన్నారు అమ్మా ఇంటికి లక్ష్మి ఇల్లాలు అన్నారు ఇల్లాలు చిన్నపోతే ఇల్లంతా చిన్నపోతుంది కడగల్లమ్మకం కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారు అమ్మా కథ అన్న ఇంట్లో కట్టుబట్టకరమైంది నాటి ఎందుకు ఏడ్చిన అవసరం ఆడి తెరసం గొప్ప ఏనాడికి వేసుకురాదు అన్నారు అమ్మా గుర్రాలు ఉన్న ఈల రాజ్యాలు లక్షలాది డబ్బు ఉన్నది కోట్లాది ఆస్తి ఉన్నది ఎండి లేక చిన్నవింద బంగారం లేక చిన్నవింద ధనము లేక చిన్నమైన ధాన్యం లేక చిన్నవాయన మగవాడు వాడి అరవై కష్టం చేసే వారికి ఇంటికాడున్న భార్య కిలకిల నవ్వుకుంటా సముద్రం నీళ్ళింత కనుక అడవిలో చేసిన కష్టం అడవిలో నివారణం అవుతుంది ఆట మగవాడు వాడి అరవై కష్టం చేసే వారికి ఇంటికాడున్న భార్య ముఖం ఇట్లా పెడితే కనుక వాడికి ఇంకింత రంది అన్నారమ్మ పెట్టుకున్న మానవుడు ముందుకు గలవాడు అన్నారు రందికి కలిగినేవి ధైర్యమేమన్ను అన్నారు బామా ఇలా రంది లేని మానవుడు యుగమందు జగమందు ఎవడుంటాడమ్మా ముసలి తల్లికేమో ముచ్చలి మీద రంది ముసలివాడికి చుట్ట మీద రందికి కన్యకు సొమ్ముల మీద రంది అన్నారు మసిలిళ్లకు పాల మీద రంది యశకాంతకు ఎవడు రాబాయే రంది అన్నారమ్మా
అయిపోయింది ఇంకా తాగుడు దొరకపోయాను అన్న రంది రంది లేని మానవుడు జగమందు ఎవరు ఉన్నారమ్మా సుందరదేవి ఎందుకొరకు తిన్నవేనవే ఆయన ఎందుకొరకు తిన్నవేనవు తిండి లేకనా కొత్త వస్త్రం లేకనా సొమ్ములు లేకనా సొమ్ములు లేకనా గుడంబ లేకనా కూడా ఆడల సుఖం కూడా అవుతారా ఎట్లా బిడ్డ ఆడోళ్ళే మహిళ సంఘం పెట్టిల్లు వాళ్ళు గుడంబ ఆయన కంచెల్లి 60 రూపాయల షేర్ అయింది బిడ్డ ఆడోళ్ళు అంబర్ బుక్కిన కంచెల్లి 100 రూపాయలకు ఒక అంబర్ అయింది బిడ్డ లాక్డౌన్ లా ఓరి వారి నా భార్య ఖాళీ సంసారుతున్నా దీన్ని చూస్తే అర్థం అయితే లేదా పొద్దుగానే కచ్చ కొడతాను తాగదురా చల్లడి చల్లడి బీర్లు తాగుతాను కానీ ఆ మందు తాగుతలేదు ఇక అదేమన్నట్టు పెళ్లి చేసిన మన కాలుడు క్షత్రియ రాజచ్చిండు ఏడేళ్ళ మన బిడ్డ కరుణావతి ఏమన్నా మాట అన్నదా నీ మనసు ఏమైనా బాధ అనిపించిందా నేను బాధ నాతో రేపు బ్రహ్మలోకం మెచ్చు సత్యవాది ఏకవేదనే సత్యలోకం మెచ్చు ఇతరాల మొగలోకడేతనే ఇంద్రలోకం మెచ్చును అంటారు భార్య కంటవద్దే భర్త భర్త కంటవద్ద భార్య చదివేది ఏ మధుకోరు వెలగదు ఏ మధురేంది ఏ పవనకే రాంటారు భర్తుంటేనే నూనె విలువ నూనె వత్తికి విలువ భార్య రోజులే భర్తకు సుఖతనం భర్త ఉన్న రోజులే భార్యకు సుఖతనం అంటారు భార్య లేని మగవారికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బాధలు ఎక్కువ అంటారయ్యా నీతో రేపు అల్లారాదా రేపటి కాలరావరా చిన్న బిడ్డలు అడవిలా తోటకూర బిడ్డ పెరిగి పెద్దదైనాడు మనంతా చదువంట రాక చూసి ఆ బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటి ఆరాం తిన్నాడు రాదా ఇద్దరు బిడ్డలయ్యా ఇంటికాడ మన బిడ్డలు కొడుకు తెలియసి పోయింది కొడుకు మన కాళ్ళ వ్యక్తుడి మనం మంచాల పెట్టాడు ఆ కొడుకు లంగయ్య ఆ కొడుకు దొంగయ్య ఆ కొడుకు తిరిగోతుడైనా ఆ కొడుకు తాగబోతుడైనా మనం మంచాల వండుకున్నాడు అట్లా పోయి
కడాలకింటికి అవ్వా తిన్నా ఆయన తిన్నా అంటే కన్నులకు తినకున్నా తిన్నా తీరనిపించదయ్యా కలవలవారి ఇళ్ళల్లా గా చక్కనిగా తండ్రి సావన్న గా తల్లి కోరవా వాళ్ళ పుల్ల గరవా ఇద్దరు బిడ్డలు కనుకు హరే రాదా తండ్రి సా తల్లి కోరవా మా పుల్ల గరవా ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డల బతకల బిడ్డల పేరు భార్య భర్తలు ఉన్నారే తిన్నా తినకుల కూలి చేసి కూటికెళ్ళ తీసుకున్నారే అయ్యా